వెల్కమ్ టు VVB9 న్యూస్ ఛానల్. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నుంచి ప్రత్యక్ష ప్రసారం. మార్పు కోసం జగనన్న వద్దకు మన పయనం అనే నినాదంతో వట్టెం మనోహర్ గారి నేతృత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నిస్వార్థంగా పనిచేసిన కార్యకర్తలు, నాయకులు తాడేపల్లిలో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిని కలవడానికి భారీ కార్ల ర్యాలీని నిర్వహించారు. జగ్గయ్యపేట నియోజకవర్గంలో ఇటీవల వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త నియామకంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో నిజమైన సేవకులను గుర్తించాల్సిన అవసరం ఉందని వట్టెం మనోహర్ గారు తెలియజేశారు. వాస్తవాలను తెలియజేసే ఈ వీడియోను తప్పక చూడండి, షేర్ చేయండి. VVB9 న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అన్న అందరికీ నమస్తే. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, జై జగన్, జై జగన్. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి ఇవాళ వారి తాడేపల్లి కార్యాలయానికి వెళ్దాం. దేవినేని అవినాష్ గారిని కలిసి జగ్గయ్యపేట నియోజకవర్గంలో ఉన్న పరిస్థితులు, మొట్టమొదటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే పార్టీ కోసం పనిచేసి ఈ రోజు కూడా పదవులు సరైన గౌరవం లేకుండా ఇబ్బంది పడుతున్నారో, ఏ విధంగా మనల్ని కలుపుకొని వెళ్ళట్లేదు, అవన్నీ కూడా చర్చించుకుందాం. మన పార్టీ బలం చేకూర్చడానికి ముఖ్య నాయకులతో ఈరోజు చిన్న సమావేశం పెట్టుకున్నాం. దేవినేని అవినాష్ గారిని కలిసి, సజ్జల రామకృష్ణారెడ్డి గారిని, సుబ్బారెడ్డి గారిని, పెద్దల్ని కలిసి తదుపరి నిర్ణయం తీసుకుందాం. ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరాలంటే అందరినీ కలుపుకొని పోయి ఏకతాటి మీద గెలిపించే నాయకుడిని ఎంపిక చేయమని అడుగుదాం. రేపు జగన్ గారిని సీఎం చేసుకుందాం. ఎవరికి ఇచ్చినా కూడా నేను కూడా కలిసి పనిచేస్తానని ఈ సందర్భంగా చెబుతూ మాట ఇస్తున్నాను. జై జగన్, జై జగన్. అబ్దుల్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, అబ్దుల్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం. వెల్కమ్ టు VVB9 న్యూస్ ఛానల్. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నుంచి ప్రత్యక్ష ప్రసారం. మార్పు కోసం జగనన్న వద్దకు మన పయనం అనే నినాదంతో వట్టెం మనోహర్ గారి నేతృత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నిస్వార్థంగా పనిచేసిన కార్యకర్తలు, నాయకులు తాడేపల్లిలో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిని కలవడానికి భారీ కార్ల ర్యాలీని నిర్వహించారు. జగ్గయ్యపేట నియోజకవర్గంలో ఇటీవల వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త నియామకంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో నిజమైన సేవకులను గుర్తించాల్సిన అవసరం ఉందని వట్టెం మనోహర్ గారు తెలియజేశారు. వాస్తవాలను తెలియజేసే ఈ వీడియోను తప్పక చూడండి, షేర్ చేయండి. VVB9 న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అన్న అందరికీ నమస్తే. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, జై జగన్, జై జగన్. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి ఇవాళ వారి తాడేపల్లి కార్యాలయానికి వెళ్దాం. దేవినేని అవినాష్ గారిని కలిసి జగ్గయ్యపేట నియోజకవర్గంలో ఉన్న పరిస్థితులు, మొట్టమొదటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే పార్టీ కోసం పనిచేసి ఈ రోజు కూడా పదవులు సరైన గౌరవం లేకుండా ఇబ్బంది పడుతున్నారో, ఏ విధంగా మనల్ని కలుపుకొని వెళ్ళట్లేదు, అవన్నీ కూడా చర్చించుకుందాం. మన పార్టీ బలం చేకూర్చడానికి ముఖ్య నాయకులతో ఈరోజు చిన్న సమావేశం పెట్టుకున్నాం. దేవినేని అవినాష్ గారిని కలిసి, సజ్జల రామకృష్ణారెడ్డి గారిని, సుబ్బారెడ్డి గారిని, పెద్దల్ని కలిసి తదుపరి నిర్ణయం తీసుకుందాం. ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరాలంటే అందరినీ కలుపుకొని పోయి ఏకతాటి మీద గెలిపించే నాయకుడిని ఎంపిక చేయమని అడుగుదాం. రేపు జగన్ గారిని సీఎం చేసుకుందాం. ఎవరికి ఇచ్చినా కూడా నేను కూడా కలిసి పనిచేస్తానని ఈ సందర్భంగా చెబుతూ మాట ఇస్తున్నాను. జై జగన్, జై జగన్. అబ్దుల్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, అబ్దుల్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం.